ఎన్నికల గ్రామ సర్పంచ్గా తమను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గస్తికంటి సుకన్య ప్రభాకర్ ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమను ఆశీర్వదించే అవకాశం కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామంలో అన్ని మౌలిక వసతులను సమకూరుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గ్రామంలోని కల్వర్ట్లు, లింక్ రోడ్లు, బ్రిడ్జిలు పూర్తయ్యే విధంగా కృషి చేస్తారని, గ్రామంలోని ఎల్లం ఆలయం వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి 1,80,00,000 రూపాయలతో మంజూరు కాబడి మంత్రి సీతక్క సమక్షంలో ఉన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గ్రామస్తుల దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. గ్రామ ప్రజలు తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూస్తారని, కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చెప్పు ఏమని ప్రభాకర్ నచ్చిండు మాట్లాడిపోయింది అని చెప్పు. కత్తెర గుర్తు గౌను వార్డు నెంబర్కి ఏమో గౌన్కి సర్పంచ్కి కత్తెర తీసుకో తీసుకో ఇక తప్పది తీసుకో భారమాతో తీస్తా. నాకు తెలుసు, నీకు తెలుసు నా మర్యాద. గౌను కత్తెర తప్పకుండా గెలిపేది ఈసారి. నా పేరు గస్తికంటి సుకన్య ప్రభాకర్. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను సర్పంచ్గా. కత్తెర గుర్తుకు ఓటు వేయగలరని ఈ గ్రామ సమస్యల కొరకు నా అంతు నేను కృషి చేస్తాను. గ్రామస్తులు కూడా నాతో పాటు సహకరించగలరని, వారి అమూల్యమైన ఓటుతో గెలిపించి సమస్యల పరిష్కారంకు సపోర్ట్గా నిలబడాలని ఇంతటితో నా మాటలు ముగిస్తాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గస్తికంటి సుకన్య అభ్యర్థిత్వాన్ని మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి మా యొక్క ఎన్నికల గుర్తు కత్తెరను అందరికీ చెప్తూ ప్రతి ఒక్కరును, మహిళలను, పురుషులను, యువకులను అందరినీ మేము ఓట్లు అభ్యర్థించడానికి వెళ్తూ మరి మేము వెళ్ళిన ప్రతి గడపలో వాళ్ళు విశేషంగా ఆదరిస్తూ వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు మాపై మరి ప్రకటిస్తూ తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డ నిన్ను, నీ యొక్క సతీమణి అయిన గస్తికంటి సుకన్యను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. మేము కూడా వారికి గ్రామంలో నెలకొన్న సమస్యలను కానీ వారికి ఉన్న ఇబ్బందులను కానీ వింటూ వాటిని మేము పదవిని చేపట్టిన తర్వాత మా భార్య సుకన్య గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో మరి ఇక్కడ మన వార్డు మెంబరుగా పోటీ చేస్తున్న లాండే తిరుపతి గారు ఉప సర్పంచ్గా కూడా మేము మా యొక్క ప్యానల్ నుంచి అనుకున్నాం. అతని సహకారంతో మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలు తీసుకున్న తర్వాతనే మేము ప్రచారంలోకి మేము మొదలుపెట్టాం. దాన్ని ఉద్దేశించే మన గ్రామానికి మరి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కల్వర్ట్స్ కానీ మరియు అలాగే బ్రిడ్జిలు కానీ మరి ఇతర గ్రామాలకు ఉన్న లింక్ రోడ్లు మరియు ఎనగల్ మామిడిపల్లి, ఎనగల్ మూడపల్లి, ఎనగల్ గుడిపేట వరకు మరి ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఉన్న అది బ్రిడ్జి 1,80,00,000తో మంత్రి సీతక్క గారి పేషిలో ఉందని మొన్న ఎమ్మెల్యే గారు చెప్పారు. మన గ్రామం నుంచి 40 మంది తరలి వెళ్ళి వారితో మాట తీసుకొని మేము ప్రజలకు వెళ్తున్నాం. 100% పనిచేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఎనుగంటిని మన గ్రామంలో, ఎనుగల్ను మన మండలంలో అన్ని గ్రామాల కంటే ముందు వరుసలో నిలబెడతానని కూడా మాట తీసుకున్నాం. అది పని చేయడానికే మేము ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని పూర్తి సహాయ సహకారాలు అందించి మన గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలి. వారి సహకారంతో మేము ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచి
ఈ గ్రామాన్ని 5 సంవత్సరాల్లో పూర్తిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి అందించి ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, ఉచిత విద్యుత్ గృహాలకు మరి ఆ ప్రభుత్వం ఇస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంకా లేని వారికి ఎవరికన్నా ఉంటే ప్రభుత్వ పరంగా మేము పార్టీ ప్రతినిధులుగా ఉండి కూడా ఈ పథకాలను ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళందరికీ అందించే విధంగా పనిచేస్తాం. రానున్న 5 సంవత్సరాల్లో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కానీ, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని మేము తీసుకొని 100% గ్రామంలో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ మరి ఈ యొక్క ఎన్నికల్లో మా యొక్క పార్టీ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తుగా ప్రకటించడం జరిగింది. ఆ కత్తెరను అధిక మెజారిటీ వేసి ఓట్లు వేసి వార్డు సభ్యులను కూడా అధికంగా గెలిస్తే మేము సంపూర్ణ సహకారాలు గ్రామ అభివృద్ధికి అందిస్తాము. మరియు అన్ని రంగాల్లో గ్రామాన్ని ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ పథకాలను అన్నీ అమలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. దయచేసి ఆదరించాలని కోరుకుంటూ ముగిస్తాం.